మార్కండేయ నన్ను మారన్ 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 అంటే ఒక నిమిషం ఆగు. ఏంట్రా ప్రతి పేరుకి మీనింగ్ ఉంటుందా? ఇది నీ పేరుకి మీనింగ్ చెప్పు. సూర్యుడు. ఓ ఉందా? నా పేరుకే హర్ష, అసలు మీనింగే లేదు. అన్నా మారన్ అంటే బ్రేవ్ అంటే ధైర్యం అని అర్థం అన్నా. ఓహో, మారన్ పేరు బాగానే ఉంది కానీ స్కూల్కి వెళ్తేనే ఫ్రెండ్స్ అందరూ ఇక నువ్వు మారవరా మారవరా అంటారేమని భయంగా ఉందిరా. ఇలాగే హయన్ గాడికి కూడా ఎవడో వచ్చి హర్షిత్ అని పేరు పెట్టమన్నాడు. హర్షిత్ అనే పేరు చాలా బాగుంది కదన్నా. బాగానే ఉందిరా. ఆ పేరు పెట్టినాం అనుకో స్కూల్లో అందరూ హర్షిత్ 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 అని పిలుస్తారని ఒక ఫ్రెండ్ చెప్పాడురా. అవునా? ఎవరా ఆ ఫ్రెండ్? హర్షిత్ అని. అన్నా మానవ్ మానవ్. మానవ్ మానవ్ అంటే మనిషే కదా. ఆ, రేయ్, మనిషికి మనిషి అని పేరు పెడతావరా? అదే కదనా అందులో సింప్లిసిటీ. మనిషి అని చెప్పి సింబాలిక్ గా చెప్పుకుంటున్నాడు. ఏమోరా, రాసుకో. రేయ్, ఏదైనా పేరు పెట్టినప్పుడు సింపుల్గా ఉండకూడదురా. కొన్ని పేర్లు ఉంటాయి చూసావు, పేరులోనే రాజసం ఉంటుందిరా. అలా పెట్టాలి పేరు. అన్నా మానవరాజ్. అయ్యో, టయానికి సాయాన్ని ఫోన్ చేస్తున్నాడు. సాయానికి ఇవన్నీ బాగా తెలుసు. సాయాన్ని అడుగుకుందాం. హలో అన్నా. హాయ్. హాయ్ టోనీ. అన్నా రమణ కొడుకు పుట్టాడు. ఏంటి నీకు ఇప్పుడు తెలుసా? నాకు ఎప్పుడో తెలుసు. అన్నా రెండో వాడన్నా. ఓ వావ్. అన్నా వాడికి పేరు పెట్టాలనుకుంటున్నావు, నువ్వేనా హెల్ప్ చేస్తావా? షూర్. మీరేమన్నా అనుకున్నారా? కొన్ని పేర్లు షార్ట్లు చేసాం, అవి చెప్తా చూడు. ఆప్షన్ ఏ మెహర్, ఆప్షన్ బి ముకుంద, ఆప్షన్ సి మార్కండేయ, ఆప్షన్ డి మౌర్య, ఆప్షన్ ఈ మౌలి. నా చాయిస్ ఆప్షన్ ఎఫ్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఆల్ ఆఫ్ ది అబోనా? అన్ని పేర్లు బాగున్నాయిగా, ఎందుకు కాంప్రమైజ్ అవడం? అన్ని పెట్టేసేయండి. మిహిర్, ముకుంద, మార్కండేయ, మౌర్య, మౌలి. నువ్వు సరైననే అడిగావు. సాయి పూర్తి పేరేంటో తెలుసా అసలు నీకు? తెలియదన్నా. అది ప్రతాప వెంకట శ్రీ సీతారామ సాయి రాఘవేంద్ర సోమయాజులు. ఏంటన్నా పేరు అంతుంది? సాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వీళ్ళలాగా ఆలోచించుంటారు. తలా ఒక పేరు చెప్పుంటారు, ఏ పేరు పెట్టాలో తెలియక అన్ని కలిపి పెట్టేసినట్టున్నారు. అయ్యుండొచ్చు. అన్నా ఇంతకు ఎందుకు కాల్ చేసావన్నా? నా పెద్ద పేరు వల్ల డాక్యుమెంట్స్ లో కొద్దిగా ఇబ్బంది అవుతుందిరా. నీకు తెలిసిన లాయర్స్ ఎవరైనా ఉన్నారేమో కనుక్కుందాం అని కాల్ చేశాను. అది మ్యాటరు. మన పిల్లవాళ్ళకి పెద్ద పేరున్నవాడు అవ్వాలనుకోవడంలో తప్పులేదు, కానీ పెద్ద పేరు పెట్టి ఇబ్బంది పెట్టకూడదు. కరెక్టే అన్నా, ఇందాక తప్పు చెప్పా కానీ పేరు మాత్రం కొద్దిగా ఆలోచించే పెట్టండి. లేదంటే పెద్దయ్యాక నాలాగే ఆధార్ కార్డులో స్పెల్లింగ్ పాన్ కార్డ్తో మ్యాచ్ కాలేదని, పాన్ కార్డులో ఇనిషియల్స్ పాస్పోర్ట్లో మ్యాచ్ కాలేదని, ఏది ఫస్ట్ నేమో ఏది లాస్ట్ నేమో ఏది మిడిల్ నేమో వీటన్నిటిలో ఏది మన నేమో తెలియక పిచ్చెక్కిపోతుంది. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారన్నా, నీకు కాంటాక్ట్ ఫార్వర్డ్ చేస్తాలే. ఓకే టోనీ, బాయ్. బాయ్ అన్నా. అండ్ రవణ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సాయ్. సో ఏమంటారు? అన్నా ఈ పేర్లన్నీ చిట్లేద్దామన్నా, ఏదో ఒక పేరు తీసి డిసైడ్ చేద్దాం. ఎరా, పేరంటే చిట్లేస్తే దాకా వెళ్ళకూడదు, వినగానే ఎక్కేయాలి. రే, పేర్లన్నీ బాగానే ఉన్నాయిరా. ఫస్ట్ నీకు ఏ పేరు నచ్చిందో అదే పాయింట్. అసలు ఎగ్జాక్ట్గా నీకు ఏ పేరు కావాలో ఒకటి ఫిక్స్ అవ్వు. చెప్పాను కదరా, పేరు చాలా యూనిక్గా గ్రాండ్గా ఉండాలి. మహాన్గా ఉండాలంటావు. రే ఏమన్నా? మహాన్ అన్నాను. అంటే గ్రాండ్ని హిందీలో మహాన్ అంటారా? మహాన్, మహాన్ తేజ్. మహాన్ తేజ్ భలే ఉందన్న పేరు. రే, పేరు భలే బాగుందిరా. మొదటి వాడి పేరు హయాన్, రెండో వాడి పేరు మహాన్. రైమింగ్ కూడా బాగుందిరా. అవును రోయ్, ఇది ఫిక్స్ అయ్యేద్దాం. ఇప్పుడే మా కన్మనికి కాల్ చేసి చెప్పేస్తా. వదిన పేరు కనమనా? వదిన పేరు గౌతమి, కానీ అన్నయ్య ముద్దుగా కన్మని అని పిలుస్తాడు. మనం ఎన్ని పేరు పెట్టుకున్నా పెద్దయ్యాక ఫ్రెండ్స్ ఏరా పోరా అని, ఇంట్లో వాళ్ళు చింటూ బంటూ అని, గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కన్నా బుజ్జి బంగారం అని పిలుస్తుంటారు. ఇక్కడ ఎవరికి నచ్చినా అది పిలుచుకోవడమే. మహాన్, మహావీరన్, ముత్తువేల్ పాండియన్, మానిక్ బాషా. మీరేం నన్ను చూస్తున్నారు? మీరు మాలాగే పేర్లు పెట్టడానికి చాలా కష్టపడి ఉంటారు కదా. మీకు తెలిసిన వాళ్ళు ఇలాగే పేరు పెట్టడానికి కష్టపడి ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి.